హలో అండ్ వెల్కమ్ టు మై ఛానల్ ట్రేడ్ విత్ గోపి. ఇప్పుడు మనం నిఫ్టీ అనాలిసిస్ ఎక్స్పైరీ డే అనాలిసిస్ రేపు ఎక్స్పైరీ కాబట్టి దాని అనాలిసిస్ చేద్దాం. దానికన్నా ముందు ఇవాళ ఏం జరిగిందో ఒకసారి లెట్స్ రివైండ్ ఇట్. ఓకే, సో ఇవాళ మార్కెట్ స్లైట్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది. ఓపెన్ అయ్యాక చూడండి, ఇట్ వెంట్ అండ్ ట్రై టు బ్రేక్ 23 150 200 బ్రేక్ చేయడానికి బాగా ట్రై చేశారు. ఇది నేను ఎందుకు జోన్ గీసుకున్నానంటే ప్రీవియస్లీ నేను మొన్న చూడండి మనకి 187 కన్నా పైకి వెళ్ళలేకపోయాం. సో నేను ఆ జోన్ పెట్టుకొని 150 దాకా నేను ఇది సెల్లింగ్ జోన్ పెట్టుకున్నా. 200 టు 150 ఈ జోన్ కిందకెళ్తే జోన్‌కెళ్ళి ఈ ఫస్ట్ క్యాండిల్ కిందకెళ్ళిపోతే దెన్ వి కెన్ సీ డౌన్ సైడ్ ట్రెండ్ అనుకున్నాం. ఓకే, థాట్స్ వాట్ మై అనాలిసిస్ వాస్. ఓకే, సో ఏం చేశాను అని అయితే ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ కాగానే దాన్ని జోన్ గీసుకున్నా. ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ క్యాండిల్ ఎప్పుడైనా గ్యాప్ అప్, గ్యాప్ డౌన్ అయింది. అయినప్పుడు దాని వాల్యూ ఈస్ మోర్ దాన్ 50 పాయింట్స్. అంటే ఈ ఒక్క క్యాండిల్‌ది వాల్యూ 50 పాయింట్స్ కన్నా ఎక్కువ ఉందనుకోండి, అప్పుడు ఈ బాక్స్ గీసుకోండి. సింపుల్‌గా బాక్స్ గీసుకొని, ఈ బాక్స్ పైన క్యాండిల్ క్లోజ్ అయితే లుక్ ఫర్ అప్ సైడ్ ట్రేడ్స్. అంటే అప్ సైడ్ ట్రేడ్సే చూడండి. లో బ్రేక్ అయితే డౌన్ సైడ్ ట్రేడ్స్ చూడండి. ఇన్ బిట్వీన్ ఈ జోన్ మధ్యలో ఉందనుకోండి, దట్ ఈస్ అబ్సల్యూట్ సైడ్‌వేస్ జోన్ అండ్ ప్రీమియం ఈటింగ్ జోన్ అండ్ ఎస్ఎల్ హంటింగ్ జోన్. ఈ జోన్‌లో ఉన్నప్పుడు ట్రేడ్ చేయకూడదు. సింపుల్. థట్ ఈస్ వాట్ ద లాజిక్ ఇస్. అయితే చూడండి ఏమైంది, మనకి ఇనిషియల్‌గా బ్రేక్‌ఔట్ ఇచ్చినట్టు ఇచ్చి ఎంత పాయింట్స్ 146 నుంచి హార్డ్‌లీ 20 పాయింట్స్. 20 పాయింట్స్‌కెళ్ళింది. మళ్ళీ స్టార్ట్ అయింది. సో మీరు పొద్దున్న నుంచి చూసుకుంటే ఫస్ట్ ఇక్కడ రిజెక్షన్ వచ్చింది. విచ్ ఇస్ లైక్ 140. తర్వాత ఇక్కడ రిజెక్షన్ 160. దాని తర్వాత చూడండి 170. థాట్స్ ఇట్. 170, 160 అండ్ 140. ఈ 3 జోన్ ఒక ఎస్ఎల్ హంటింగ్ జోన్ అయిపోయింది. అది సెల్లింగ్ జోన్ లాగా అయిపోయింది. సో దిస్ ఇస్ వాట్ హ్యాపెండ్. సో దీనికన్నా పైకి మార్కెట్‌ని పోలేదు. మనం అనాలిసిస్‌లో కూడా చూసినప్పుడు చెప్పాను. పొద్దున కూడా నేను చూసినప్పుడు చెప్పాను. మీకు 24 150 200 దాటితేనే అప్ సైడ్ చూడండి. 24,000 బిలో క్లోజింగ్ ఇస్తేనే డౌన్ సైడ్ ట్రేడ్ చూడండి. బికాస్ ఆప్షన్ చైన్‌లో అలా ఉండే. ఓకే, దిస్ ఈస్ హౌ ది డే వెంట్. సో మీరు చూసుకుంటే ఇక్కడ కూడా నాకు తెలిసి హార్డ్‌లీ నేను ఒక ఆప్షన్ చైన్ నేను ఒక ట్రేడ్ చూస్తుండే పెట్టి. బట్ ఐ డిడ్ంట్ ట్రేడ్. ఈరోజు నేను ట్రేడ్ చేయలేదు. ఒక్క ట్రేడ్ కూడా చేయలేదండి. ఎందుకంటే మార్కెట్ వాస్ అబ్సల్యూట్ సైడ్‌వేస్. మీకు అది కూడా చూపిస్తాను. నేనొక ట్రేడ్ చూసాను అంతే. ఐ విల్ షో యూ. సో ఇది చూడండి, 24,200 పుట్ ఇది. ఓకే, 24,200 పుట్. దీన్ని చూడండి ఏమైందో చూడండి ఒకసారి. ఇనిషియల్‌గా ఇక్కడ స్టార్ట్ అయ్యి పైకెళ్ళి మళ్ళీ అక్కడ పడిపోయి చూడండి. హోల్ డే ఇట్ వాస్ ఫ్లోయింగ్. చూడండి ఈఎంఎస్ వీవ్యాప్ కిందకెళ్ళిపోయింది. ఎప్పుడు వెళ్ళిపోయింది? ఆల్మోస్ట్ 10:00 వెళ్ళిపోయాక చూడండి. వెళ్ళిపోయాక ఇక చూడండి మార్కెట్ వాస్ బిలో వీవ్యాప్ అండ్ 7 ఈఎంఏ కిందనే ఉంది. మళ్ళీ ఈ 3 కలిసాయి. కలిసినా కూడా ఇక్కడ ఒక్కసారి ఈఎంఏ 7 పైకెళ్ళింది. వీవ్యాప్ 20 ఈఎంఏ పైకి వెళ్ళింది. ఇక్కడ బ్రేక్‌ఔట్ అవుతది అనుకున్నాం గానీ ఇక్కడ సస్టైన్ కాలేదు. తర్వాత చూడండి మళ్ళీ కిందకొచ్చేసింది. సేమ్ థింగ్. మళ్ళీ 3:00 తర్వాత ఏదో బ్రేక్‌ఔట్ ఇచ్చినట్టు ఇచ్చారు గానీ నథింగ్. ఇప్పుడు చూడండి పొద్దున ఇదంతా డౌన్ ఫాల్ గదా! మీకు ఇది హై. ఈ హై దాటలేదు చూడండి. ఈ హై దాటుంటే యూ వుడ్ హావ్ టేకెన్ ట్రేడ్స్. దాటలేదు. ఇది మనం చూసేది 24,200 పుట్ చూస్తున్నాం. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేద్దామంటే 100 కాల్ కూడా చూద్దాం. ఎందుకంటే మార్కెట్ వాస్ ఇన్ బిట్వీన్ దీస్ 2 గదా! సో ఇది కూడా చూడండి. 24,100 ఇనిషియల్‌గా ఇక్కడెక్కడో స్టార్ట్ అయింది. పైకెళ్ళింది. కిందకొచ్చింది. మళ్ళీ పైకెళ్ళింది. అండ్ ఈ హై చూడండి. దీని పైన క్యాండిల్ ఏది? ఇది కదా! సెకండ్ క్యాండిల్ చూడండి. సెకండ్ క్యాండిల్ హై. ఓకే. దీని బ్రేక్ అయ్యాక ఎప్పుడైనా ట్రేడ్ తీసుకోవచ్చు. కానీ ఇది బ్రేక్ అయింది. ఈ సెకండ్ క్యాండిల్ హై అంటే 101 దాటాక ఇట్ వెంట్ టిల్ ఓన్లీ 107. ఈ క్యాండిల్ హై కూడా చూసుకుంటే మీరు 107 దాకా వెళ్ళిందండి. 7 రూపీసే కాల్‌లో పెరిగింది. ఏది? ఫస్ట్ హాఫ్. సెకండ్ హాఫ్ చూడండి. ఒక్కసారి వీవ్యాప్ కిందకెళ్ళిపోయాక ఎవ్రీథింగ్ వాస్ డౌన్. సేమ్ థింగ్ వాస్ ఇన్
పుట్‌లో గూడా సేమ్ ఉండే, కాల్‌లో గూడా సేమ్ ఉండే. సో, అందుకని నేను ట్రేడ్ తీసుకోలేదు. నాకు సింపుల్‌గా నా లాజిక్ ఏంటి అంటే, ఎప్పుడన్నా నేను ట్రేడ్ తీసుకోవాలి అంటే, వీవాప్ పైన 20 ఈఎం వీవాప్ పైన 20 ఈఎంఏ ఉండాలి. దాని పైన 7 ఈఎంఏ ఉండాలి. ఎలాగా అంటే చూపిస్తాను. మంచిది. చూడండి. ఇక్కడ చూడండి. వీవాప్ ఇక్కడ కిందుంది రైట్? వీవాప్ పైన వీవాప్ పైన 20 ఈఎంఏ ఉంది. ఆరెంజ్ 21 ఈఎంఏ. దాని పైన 7 ఈఎంఏ. దీని పైన ఇట్లా క్లోజింగ్ నాకిలా స్టాక్ ఉండాలి. కింద వీవాప్ పైన 21, 7 ఉండి దానిపైన క్లోజింగ్ ఇస్తే దాని హై పైన నేను ట్రేడ్ తీసుకుంటాను. థాట్స్ వేర్ ఐ గెట్ మొమెంటమ్ ట్రేడ్స్ అండ్ థాట్స్ హౌ ఐ ట్రేడ్. ఇది కరెక్ట్ వాలిడ్ ఎంట్రీ నాకు. కానీ ఈరోజు చూడండి నాకు అట్లాంటి వాలిడ్ ఎంట్రీ ఎప్పుడొచ్చింది? రాలేదసలు. ఇక్కడ చూడండి. వీవాప్ పైనుంది. కింద 2 ఈఎంఐస్ ఉన్నాయి. వీవాప్ పైకి 20 ఈఎంఐ ఎళ్ళింది గానీ 21 7 ఈఎంఐ ఎళ్ళింది గానీ 21 ఈఎంఐ రాలేదు. సో, ఇక్కడ నాకు ట్రేడ్ లేదు. ఇక్కడెక్కడో కొంచెం ఇగో చూడండి. ఇది అవుతదేమో అనుకున్నాం క్రాస్ ఓవర్ కాలేదు. సేమ్ థింగ్. కానీ ఇక్కడ క్రాస్ డౌన్ అయింది. ఇక్కడ చూడండి. ఈఎంఐ పైనుంది 21 మధ్యలో 7 ఈఎంఐ. ఇది డౌన్ ట్రెండ్‌కి కరెక్ట్. కాకపోతే 24,200లో దేర్ వాస్ నథింగ్ ఎల్స్. ఇది కిందుంది గానీ అటు సైడ్ పైకెళ్ళలేదు మార్కెట్‌లో. థాట్స్ ద రీజన్ ఐ డిడ్ంట్ టేక్ మై ట్రేడ్. ఓకే. సో, ఇది లాస్ట్ వెడ్నెస్‌డే నుంచి రేపటి వరకు ఎండ్ వరకు చూసుకుంటే మన మన వీక్లీ అనాలిసిస్. ఈ వీక్‌కి ఏం జరిగింది అని చూస్తున్నాం మనం. ఓకే. సో, మీరు చూస్తే ఇదంతా సైడ్‌వేస్ జోన్. తర్వాత గ్యాప్ డౌన్. మళ్ళీ ట్రై టు కమ్ అప్ అండ్ వి ఆర్ వీక్లీ హై. థిస్ ఈస్ వీక్లీ హై 184. 185 ఈస్ వీక్లీ హై. అంటే 24,200 పైకెళ్తేనే మీకు 24,220 ఏసుకోండి. థట్ వుడ్ బి ఈజీ. 24,220 ఈ జోన్ పైనకెళ్తేనే మీకు మార్కెట్ పైకెళ్ళే ఛాన్స్ ఉంది. లేదు అనుకోండి అబ్సల్యూట్‌లీ నథింగ్ యూ కెన్ డూ నథింగ్ అబౌట్ ఇట్. ఇది చూడండి. 24,150 నుంచి 24,220 దాకా సెల్లింగ్ జోన్. సింపుల్. అండ్ బయింగ్ జోన్ చూడండి. మనకి ముందు యాక్చువల్ బయింగ్ జోన్ ఇక్కడుండే 23,900 నుంచి. 900 నుంచి తర్వాత ఇక్కడికొచ్చారు 24,000 దాకా. సో, ఇప్పుడు మనం చూడాల్సిందేంటంటే ఎళ్లి ఆప్షన్ చైన్‌లో చూస్తాం ఒకసారి. వాట్ ఆర్ దిస్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్. యాస్ పర్ థాట్ వి విల్ వర్క్ ఔట్. ఓకే. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే రీసెంట్ బయింగ్ జోన్ ఈస్ దిస్ వన్. ఇదంతా బయింగ్ జోనే. ఓకే. సో, ఈ బయింగ్ జోన్‌ని మనం ఒకసారి గ్రీన్ మార్క్ చేసుకొని రైట్. సో, ఇదెంతుంటదో చూసుకుంటే 2460. ఓకే. ఇది ఫస్ట్. లేదు అనుకుంటే ఇగో ఇక్కడుంది చూడండి. దిస్ ఈస్ వన్ మోర్ రేంజ్. ఇగో ఇక్కడ దాకా పెట్టుకోండి. దిస్ విల్ బి లైక్ 2430. ఇక్కడ దాకా పెట్టుకుంటే ఇక్కడికుంది 24,000 దాకుంది. రైటా? సో, మీరనుకోవచ్చు ఏంటి ఇలా లెవెల్ తక్కువ చేసుకుంటూ ఎళ్తున్నాడు అంటే, సీ ఎక్కడెక్కడి నుంచి బయింగ్ జోన్ వచ్చిందో మీకు చూపిస్తున్నాను అంతే. ఇప్పుడు చూడండి ఇనీషియల్‌గా బయింగ్ ఇక్కడి నుంచొచ్చింది. 23,900 నుంచి ఇట్ వెంట్ టిల్ 2430. ఓకే. 2430 తర్వాత ఇక్కడెళ్ళింది చూడండి. బయింగ్ ఇక్కడొచ్చింది. 2480 దాకా. 80 నుంచి ఇట్ వెంట్ టు 130, 180. ఓకే. ఇప్పుడు మనకి డౌన్ ఫాల్ కావాలి అంటే ఈ బయింగ్ జోన్స్‌లో 2 మేజర్ జోన్స్ బ్రేక్ అయితే గాని మనకి డౌన్ ఫాల్ రాదు. థాట్స్ ద రీజన్ ఐ యామ్ షోయింగ్ ఆల్ థీస్ థింగ్స్. ఓకే. సో, ఇప్పుడు 24,000 దగ్గర పట్టుకుందాం. 24,200 అండ్ 24,000 ఆర్ అవర్ మేజర్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ జోన్స్. ఓకేనా? ఇప్పుడు ఈ ప్రెజెంట్‌గా 1, 2, 3, 4 డేస్‌ది తీసుకుంటే 24,000 సీమ్స్ టు బి గుడ్ సపోర్టర్ జోన్ అండ్ 24,150 పైన నుంచి 200 దాకా సెల్లింగ్ జోన్ ఉంది. రైట్? నౌ లెట్స్ గెట్ టు ఆప్షన్ చైన్ చూద్దాం ఒకసారి. సో, ఇప్పుడు మనం ఈ వీక్‌ది ఓన్లీ ఈ వీక్ ఎక్స్‌పైరీదే చూద్దాం. ఓకేనా? వేరేదొద్దు మనకి. ఇప్పుడు చూస్తే మీరు 23,100 దగ్గరున్నాం. ఇక్కడ చూడండి మీకు 23,150, 200 దగ్గర మంచి ఓఐ ఉంది. ఓకే. 23,250 తక్కువ. మళ్ళీ తర్వాత చూడండి 23,300 దగ్గర, 350 దగ్గర తక్కువ, 3,400 దగ్గర తక్కువ. సో, మనకి 23,150 24,150 అండ్ 24,200 ఆర్ మేజర్ రెసిస్టెన్స్ జోన్. అది మనం గీసుకున్నాం అక్కడ. 24,220 దాటితే 250 అండ్ 300 ఆర్ ఈజీ టార్గెట్స్.
ఓకే. కాకపోతే సపోర్ట్ గూడా చూసుకుంటాం. సపోర్ట్ చూడండి 24,100 ఈస్ లుకింగ్ యాస్ ఎ స్ట్రాంగ్ సపోర్ట్. ఇది బ్రేక్ అయిందనుకోండి 2450 అండ్ 24,000 దాకా ఈజీగా ఎళ్ళిపోతది మార్కెట్. ఎందుకంటే ఇక్కడ డబుల్ ఈ రెండిటిది కలిపితే ఇక్కడుంది వాల్యూమ్. సో, వీళ్ళందరూ ఎస్ఎల్ హిట్ అయితే వి విల్ కమ్ డౌన్ ఈజీలీ టు 2550 అండ్ 24,000. కానీ దిస్ ఈస్ వెరీ బిగ్ నంబర్ కాబట్టి దే విల్ ట్రై టు హోల్డ్ దిస్ నంబర్. సపోర్ట్ లాగా చాలా ట్రై చేస్తారు. సెల్లింగ్ ప్రెషర్ ఎక్కువైతే మాత్రమే పడుతుంది. ఓకేనా? సో, ఇదొకటి. దాని తర్వాత సెకండ్ చూడండి మీకు సపోర్ట్ ఈస్ 24,000. ఈ నంబర్ తర్వాత 24,000. సో, ఈ 2 జోన్స్ చాలా సపోర్ట్‌గా ఉంటాయి. నేను అదే చెప్పాను కదా ఇందాక. 24,000 అండ్ 24,100 ఆర్ గోయింగ్ టు బి గుడ్ సపోర్ట్. 24,000 బ్రేక్ అయిందనుకోండి ఇక్కడ చూడండి వాల్యూ చాలా తక్కువుంది. 950, 900 దగ్గర అండ్ 850 దాకా. సో, 24,000 దాటితే 850 దాకా ఎళ్ళే టార్గెట్ ఉంది. అండ్ అప్ సైడ్ మీకు 24, 250, 200 దాటితేనే 300 దాకా ఛాన్స్ ఉంది. ఓకే. కాకపోతే ప్రీమియమ్స్ చూసుకుంటే మీరు ఇక్కడ చూడండి ప్రీమియమ్స్ అప్ సైడ్ ప్రీమియమ్స్ ఆర్ సింగిల్ డిజిట్స్‌కొచ్చేసాయి ఇవి. సో, 24, 300 కన్నా పైకెళ్ళే నేనైతే చూడట్లేదు. నేనింక చెప్పాలంటే 24, 250 గూడా ఈస్ వెరీ హార్డ్ టు గో అప్. 24, 250 పైకి గూడా ఎళ్తది అంటే నేను ఐ యామ్ వెరీ డౌట్‌ఫుల్ అబౌట్ ఇట్. మార్కెట్ 24, 250 దాకా గూడా ఎళ్ళదు. ఓకే. డౌన్ సైడ్ గూడా చూడండి. మీకు ఇక్కడ దాకా 23,950 ఆర్ 23,900 దాకా. అంటే 250 అండ్ 900 మధ్యలో ఉండేటట్టుంది మార్కెట్. అది గూడా మీకు ఈ రెండిటి మధ్యలో గూడా మీకు మంచిగా ప్రీమియమ్స్ రావాలి అంటే చూడండి 24,000 కిందకెళ్తే మీకు ప్రీమియమ్స్ పెరుగుతున్నాయి. అండ్ 24,200 పైకెళ్తే ప్రీమియమ్స్ పెరుగుతున్నాయి. సో, థిస్ ఈస్ హౌ యూ హావ్ టు ట్రేడ్ టుమారో. ఓకే. ఇంకొకటి ఇప్పుడు చూడండి ట్రెండ్ ఈజ్ మిక్స్డ్ ట్రెండ్. సైడ్‌వేస్ జోనే ఉంది చెప్పాలంటే. సైడ్‌వేస్ జోన్ ఉంది కాబట్టి ఏవన్నా చిన్న చిన్న స్పైక్స్ వస్తే జస్ట్ తీసుకొని ప్రాఫిట్ వచ్చిందనుకోండి తీసుకొని ఒక టార్గెట్ పెట్టుకొని ఆ టార్గెట్ బుక్ చేసి పక్కన కూర్చోండి. డోంట్ లుక్ ఫర్ ఎ బిగ్గర్ ట్రేడ్స్. పెద్ద పెద్ద ట్రేడ్స్ హోల్డ్ చేద్దామని ట్రై చేయకండి రేపు. ఎక్స్‌పైరీ కాబట్టి. ఓకే. ఆహ్, గుర్తుపెట్టుకోండి మళ్ళీ నా ఎక్స్‌పైరీ రోజు మెయిన్ 3 రూల్స్ ఆర్ డు నాట్ ఇంక్రీజ్ యువర్ లాట్ సైజ్. లాట్ సైజ్ పెంచకండి. ప్రీమియమ్స్ తక్కువున్నాయి కాబట్టి. సెకండ్ వన్ ట్రెండ్ ఎటుందో అటు సైడే ట్రేడ్ చేయండి. ఇప్పుడు మనం చూస్తే ఇప్పుడు ఇక్కడ చూడండి ప్రీవియస్ డే హై పైనే ఉన్నాం. ఈ ప్రీవియస్ డే లో కిందకొచ్చినా ఇగో ఈ జోన్ ఈ ఏదైతే ఉందో ఇక్కడ 24,000 కిందకొస్తేనే మీకు డౌన్ సైడ్ కనిపిస్తుంది. ఎందుకంటే అక్కడి నుంచే మీకు ఇక్కడ చూడండి కిందకెళ్ళే ఛాన్సెస్ ఆర్ హై. సో, ఈ 24,000 కింద క్లోజింగ్ వస్తేనే డౌన్ సైడ్ చూడండి. మళ్ళీ అప్ సైడ్ అంటే ప్రీవియస్ డే హై. ఈ హై దాటాలి. 170, 180 దాటితేనే లుక్ ఫర్ అప్ సైడ్ ట్రేడ్స్. 180 దాటితే మీకు 200, 250 దాకా ఉంది టార్గెట్. సో, దట్స్ హౌ యూ హావ్ టు లుక్. అది సెకండ్. థర్డ్ వన్ ఈస్ ఆహ్, ఆహ్, ఏంటి ప్రిజర్వ్ యువర్ క్యాపిటల్. క్యాపిటల్ ఎంత కాపాడుకుంటే అంత మంచిది. చూసారు కదా! ఇవాళ నేను చూసాను. మీకు చూపిచ్చాను. ప్రైస్ చార్ట్‌లో, మెయిన్ చార్ట్‌లో చూపిచ్చాను. మార్కెట్ వాస్ నాట్ గోయింగ్ ఎనీవేర్. ప్రీమియమ్స్ గూడా పెరగట్లేదు. సో, అటువంటిది ఉన్నప్పుడు ట్రేడ్ చేయకుండా మనం పక్కన కూర్చోవడం బెటర్. సేమ్ థింగ్ రేపు మీకు ఎక్స్‌పైరీ. ఎవ్వరికీ ఐడియా లేదు ఎలా చేయాలి ఏంటి అని. లేదు అనుకుంటే డోంట్ ట్రేడ్. సింపుల్. ఆర్ ఎల్స్ చెప్పాను గదా! ఏదైనా ఒక స్టాక్ తీసుకోండి. స్టాక్‌లో ఇన్వెస్ట్ చేయండి. మీకున్న క్యాపిటల్‌తోని ఒక 100 ఒక 20, 30 స్టాక్ ఒక 300ది తీసుకున్నారు. 300 ఇంటూ 2 300 వాల్యూ ఉన్న స్టాక్ తీసుకుంటే దానిదొక 10 తీసుకున్నారనుకోండి. అంటే 30,000 అవుతది దాని వాల్యూ. 30,000 వాల్యూ అయినా గూడా 300 నుంచి 302 రూపీసో, 305 రూపీసో ఆర్ 310 20 దాకెళ్తది మాక్స్. 20 రూపీస్ కన్నా ఎక్కువ మూవ్‌మెంట్ రాదు స్టాక్‌లో ఒక రోజులో. 20 రూపీస్ వచ్చినా మీకెంతొస్తది 2,000 వస్తది. అదే 20 రూపీస్ పడ్డా గూడా మీకు 2,000 పోతది. అది గూడా హోల్ డేలో నేను జెప్పేది. మన ఆప్షన్స్ లాగా గాదు వితిన్ సెకండ్స్‌లో 2,000, 3,000, 5,000 ఎగిరిపోవడం గాదు. దట్స్ నాట్ హౌ ఇట్ హ్యాపెన్స్. సో, అది ప్రాక్టీస్ చేసుకోండి. బెస్ట్ థింగ్. ఓకే. దట్స్ హౌ యూ గైస్ హావ్ టు లుక్ ఇంటూ ఎక్స్‌పైరీ డే. ఓకేనా? ఇంకోటి మీరు వీడియోస్ చిన్నగా చేయమని చెప్పారు. ఓకే. ఐల్ ట్రై బట్ సీ ఐ యామ్ నాట్ మేకింగ్ దీస్ ఆహ్, వీడియోస్ ఫర్ ఎక్స్‌పీరియన్స్ గైస్. ఇది నాకు బిగినర్స్ అండ్ ఎవరైతే ఆహ్, తక్కువ ఎక్స్‌పీరియన్స్ ఉన్నాలోగో వాళ్ళ గురించి చేస్తున్నాను ఈ వీడియోస్. సో, ఐ హావ్ టు ఎక్స్‌ప్లెయిన్ వై
ఐఎమ్ నాట్ టేకింగ్ ట్రేడ్స్, వేర్ వీ హ్యావ్ టు టేక్ ట్రేడ్స్ అవన్నీ నేను ఎక్స్‌ప్లెయిన్ చేయాలి కాబట్టి ఇట్ విల్ బి బిగ్గర్ వన్స్. సో, కానీ నేను ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్ నాట్ టు గో బియాండ్ 10 మినిట్స్. ఓకేనా? సో, ఇంకా ఎవరికన్నా డౌట్స్ ఉన్నా, ఏమైనా ఉంటే నాది టెలిగ్రామ్ ఛానెల్ ఉంటది డిస్క్రిప్షన్‌లో. యూ కెన్ జాయిన్ థట్. ఇట్స్ ఎ ఫ్రీ ఛానెల్స్. దాంట్లో మీరు ఏమన్నా పోస్ట్ చేసి డౌట్స్ ఏమైనా అడిగితే ఐ కెన్ క్లియర్ థాట్ ఒక్కదే. ఇంకా ఎవరికైనా కోర్స్ నేర్చుకోవాలి అనుకుంటే ద కోర్స్ ఇప్పుడు నేను 1 వీక్‌లో చెప్దామనుకుంటున్నా. 1 వీక్ కోర్స్ ఉంటదండి. 1 వీక్ కోర్స్‌లో ఐ విల్ బి చార్జింగ్ ఓన్లీ 2000 1 వీక్‌లో. దాంట్లో మీకు బేసిక్స్ టు ట్రేడ్ ఎలా తీసుకోవాలి, తీసుకున్నాక టార్గెట్స్ ఏంటి, అవన్నీ నేను ఎక్స్‌ప్లెయిన్ చేసి మీకు చూపిస్తాను. వెరీ ఈజీ, వెరీ ఈజీగా చెప్పే ప్రాసెస్‌లో చెప్తాను. ఇఫ్ యూ గైస్ లైక్ ప్లీజ్ లెట్ మీ నో ఆర్ ఎల్స్ నాది వాట్సాప్ నంబర్ ఉంది. దానికి మెసేజ్ పెట్టండి. ఓకే. ఐ విల్ బి స్టార్టింగ్ ఫ్రమ్ ఆహ్, నెక్స్ట్ వీక్ అనుకుంటున్నా. నెక్స్ట్ మండే నుంచి ఆర్ నెక్స్ట్ వీకెండ్. సాటర్‌డే, సండే నుంచి ఐయామ్ ప్లానింగ్ టు స్టార్ట్ మై కోర్స్. సో, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే లెట్ మీ నో. ఓకేనా? బాయ్ అండి. మళ్ళొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.